ముందు వీడియోలో అలంపూర్ జోగులాంబ తల్లి దర్శనం అయితే చేసుకున్నామండి. ఆ తర్వాత మేము దగ్గరలో ఉన్న సంగమేశ్వరుని ఆలయంకి అయితే వచ్చాము. ఈ ఆలయం 7వ శతాబ్దానికి చెందినది. ఆలయం లోపల 12 పెద్ద స్తంభాలు అయితే ఉన్నాయి. ఇక్కడ గాంధార శిల్పకళతో పాటు బౌద్ధ జైన శైలుల ప్రభావం కూడా మనకి కనిపిస్తుంది. ఇది కూడా శివాలయమే. ఇక్కడ దేవాలయం గురించి ఆ చరిత్ర గురించి అయితే తెలుగులో అంతేకాకుండా ఇంగ్లీష్లో కూడా అయితే రాశారు. వీడియో ఒక్కసారి పాస్ చేసి మీరైతే అది చూడండి. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కానీ ఇక్కడ మేము గుడిలో ప్రదక్షిణ చేసే సమయంలో అయితే నేను ఒక విషయం గమనించాను. నాకు చాలా బాధాకరంగా అనిపించింది. హిందూ ముస్లిం మత ఘర్షణల కారణంగా ఆలయం గోడల మీద చెక్కి ఉన్న విగ్రహాలు మొత్తం విరిగిపోయి ఉన్నాయి. నాకు అదైతే చాలా బాధగా అనిపించిందండి. ఇక తర్వాత అయితే మేము అక్కడి నుంచి పాపనాసి టెంపుల్కి అయితే వచ్చామండి. ఈ ఆలయం కూడా 9వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యులు నిర్మించారు. ఇక్కడ 23 హిందూ దేవాలయాలు అయితే ఉన్నాయి. ఇక్కడ శివుడు పాపనాసేశ్వరుడుగా కొలువై ఉంటాడు. ఇది తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది. ఈ ఆలయ గోడలపై కూడా పురాణ గాథలు, రామాయణ మహాభారత శిల్పాలైతే చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయం ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు అయితే తెరిచి ఉంటుంది. ఇక్కడ 23 దేవాలయాలలో 18 దేవాలయాలు శివుని లింగాలే మనకి దర్శనం అయితే ఇస్తాయి. చాలా బాగున్నాయి. మనం విడివిడిగా ఒక్కొక్క గుడికి వెళ్ళి ఏ శివలింగాలను అయితే దర్శించుకుంటామో శివాలయాలకు వెళ్ళి ఆ శివలింగాలన్నీ ఇక్కడైతే ప్రతిష్ఠించారు. అంతేకాకుండా ఈ పాపనాసి దేవాలయాల సమూహంలో ఒక ప్రత్యేకమైన ఆలయం ఉంది. అదేంటంటే శ్మశాన నారాయణుని ఆలయం. ఈ ఆలయం ప్రత్యేకత చెప్పుకోవాలంటే పితృదోషంతో బాధపడేవారు ఇక్కడికి వెళ్ళి శ్మశాన నారాయణుని దర్శించుకోవటం వల్ల చాలా మంచిదైతే జరుగుతుంది. పితృదోషాలు తొలగిపోతాయని అయితే పురాణ కథనం ప్రకారం చెప్పుకోవచ్చు. అంతే, ఇక్కడైతే ఫైనల్గా మేము ఉన్న 18 శివలింగాలని, అలాగే స్వామివారిని, అమ్మవారు కూడా ఉన్నారు ఇక్కడ, అందరికీ అయితే దర్శనం చేసుకున్నాము. దర్శనం పూర్తయిన తర్వాత మేమైతే తిరిగి కర్నూలు వెళ్ళాము. కర్నూలులో మేము ఫోర్ట్కి అయితే వెళ్దాం అనుకున్నాను. పోర్ట్ ఉంది కదా ఇక్కడ మనకి, మూవీలో ఉంటుంది, ఒక మూవీలో మహేష్ బాబు మూవీలో, అక్కడికైతే వెళ్దాం అనుకున్నాము. బట్ మాకైతే ఇంకా చాలా టైర్డ్ అయిపోయాము. అందుకోసం మేము తిరిగి మంత్రాలయం అయితే వెళ్ళాము. ఇంకా మంత్రాలయంలో మాకు సేమ్ డే నైట్ 11:30కి అయితే ట్రైన్ ఉంది. అందుకోసం మేము మంత్రాలయం చేరుకోగానే రూమ్కి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని అయితే రూమ్ వెకేట్ చేసి ఆ ఫార్మాలిటీస్ అన్నీ అయితే పూర్తి చేసాము. చూసారు కదా, టోటల్గా మాదైతే ఇది 2 days ట్రిప్. 1 day మంత్రాలయం అండ్ లోకల్ టెంపుల్స్ చూసాము. సెకండ్ డే అలంపూర్ వచ్చి అలంపూర్లో లోకల్ టెంపుల్స్ అయితే విజిట్ చేసాము. అండ్ నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవడం మర్చిపోయాను. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం జెంట్స్ ఓన్లీ పంచ మీద మాత్రమే వెళ్ళాలి ట్రెడిషనల్ వేర్తో. షర్ట్ బనియన్ కూడా ఉంచుకోకూడదు అక్కడ. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బై బై.